హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మొన్న షిరిడీకి వెళ్ళామండి. షిరిడీకి వెళ్ళేటప్పుడేమో ట్రైన్కి వెళ్ళామన్నమాట. మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు ఫ్లైట్కి వద్దాం అనుకుంటే ఎందుకు రిస్క్ అవసరమా, వద్దు ట్రైన్కే వద్దామంటే ఏం కాదా ఒకసారి వస్తే గంటన్నరనే కదా, ఏం అవ్వదులే, ఎందుకు టెన్షన్ అన్నట్టుగా తీసుకున్నాము. పైన కానీ పైకి అయితే ఎక్కుతున్నాను, ఆనందంగా ఉంది, ఒక భయము, టెన్షన్గా ఉంది, ఏంటో ఒక తెలియని భయము. కానీ పైకి మాత్రం అందరితో మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతూ వీడియో తీసుకుంటూ ఉన్నానమాట. కానీ ఒక్కోసారి చేతులు కూడా వణుకుతున్నాయి తీస్తుంటే, భయం వేస్తుంది. అంత లోపల చెకింగ్ అంతా అయిపోయింది. షిరిడీలో చిన్న ఎయిర్పోర్ట్ అండి, చాలా బాగుంది, చక్కగా జనాలు కూడా ఎక్కువ లేరు, చక్కగా బాగుంది. కానీ మొత్తం చల్లగా గాలి నైట్ కదా, 9, 10:30 అవుతుంది ఆ టైంలో అనమాట. రాత్రి 10:30కి ఎక్కాము. కానీ భయంగా అనిపిస్తుంది, ఎక్కడో తెలియని భయం అనమాట. సరే ఏదైతే ముందులోనే వచ్చామో, ఎక్కుతూ ఉంటే కూడా నాకు చాలా భయం వేస్తుందండి. పైకి మాత్రం మంచిగా చక్కగా ఏదో నా ముఖంలో ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అస్సలు లోపలైతే అమ్మో, ఫ్లైట్ రాకముందు ఒకలాగా పడ్డాను, బయట వచ్చాక ఒక టెన్షన్. అలా ఎక్కుతూ ఉంటే లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ జారుతూ 2 సార్లు జారి పడబోయినా. టెన్షన్గా ఉంది, బాగా లోపల తెలియట్లేదు. కానీ ఆవిడ అంటుంది జాగ్రత్తగా రండి అని, జారుతుందని. అలా వచ్చాం, లోపలికి వచ్చి చూసే లోపల మొత్తం సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి, చక్కగా బాగుంది. కానీ వచ్చి కూర్చున్నాక ఒక్కసారి ఊపిరి ఆడినట్లు అయిపోయిందండి. టెన్షన్గా భయం వేస్తుంది, మొత్తం క్లోజ్డ్ అయిపోయింది. ఏంటో ఏమైపోతుంది ఒక భయంగా, అంటే భయంతోనే ఎక్కాం కాబట్టి అలానే ఉండిపోయాయి అనమాట. ఏం కాదు ధైర్యంగానే అనిపించి ఎక్కడలేదు, టెన్షన్గానే ఉంది లోపల. పైకి మాత్రం మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నా కానీ నాకైతే లోపల భయంగానే ఉంది. అలా మెల్లగా కదిలే కొద్దీ భయం వేస్తుంది. పైకి లేసేటప్పుడు ఎలా ఉంటుందో, వెనక్కి పడుతున్నా ముందు పెడుతున్నా, బెల్ట్ పెట్టుకోమంటే బెల్ట్ పెట్టుకున్నాము. చక్కగా పైకి వెళ్ళిపోయి కొద్దీ మా వారు చూస్తుంటే ఏమైందని చూసి లైటింగ్స్, ఆయన విండో సైడ్ కూర్చుని నేను పక్కన కూర్చున్నా. సరే నేను వీడియో తీసుకుంటుంటే చక్కగా పైకి వెళ్ళిపోయిందండి. అంటే పైకి వెళ్ళే కొద్దీ మనకి లైటింగ్ తక్కువ కనిపిస్తుంది కదా, ఒక పైకి లేసిందా నాకు అనిపించట్లేదు, అసలు పైకి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది, ఇంకా కిందనే పోతుంది అనుకుంటున్నా. ఆ లైటింగ్ చూసి ఓహో పైకి లేసింది, మరి ఏంటి అవ్వలేదేంటి, మనం పడ్డట్టు అవ్వలేదు, ఏం సౌండ్ రావట్లేదు ఏంటి అనుకున్నా. అప్పుడు అర్థమైంది నాకు, అంటే ఏమంత ఉండదు, సౌండ్ ఉండదు, ఏం అసలు భయం అనిపించదు. దీనికోసం ఇన్ని రోజులు చేశానని కాస్త ధైర్యం వచ్చిందండి. నిజంగా చాలా బాగా అనిపించింది. అబ్బా నిజంగా ఎవరన్నా ఇట్లా భయపడే వాళ్ళు మాత్రం భయపడకుండా హ్యాపీగా ఎక్కి మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను ఫ్లైట్ ఎక్కానని కానీ టెన్షన్ మీదనే వచ్చి